హాయ్ అండి. పచ్చి మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చెప్తాను నేను 2 మీడియం సైజు మామిడికాయలు తీసుకొని తురుముకొని దాన్ని ఒక బౌల్ తీసుకొని కొలుచుకున్నాను ఎంత వచ్చింది అన్నది. 3 గిన్నెలు వచ్చింది. ఆ బౌల్లోకి పక్కకు పెట్టుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూను ఆవాలు వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. పక్క పెట్టేసుకొని ఇంకో కళాయిలో మనం ఏ కప్పుతో అయితే మామిడి తురుము కొలుచుకున్నామో ఆ 3 కప్పులు వచ్చింది కదా, ఇది 1.5 కప్పు నువ్వుల నూనె, నేను గ్రౌండ్ నట్ 2 కలిపి నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తొక్క తీసేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి అందులోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేయాలి. అప్పుడు ఎండుమిరపకాయలు అవి మాడకుండా ఉంటాయి. అందులోనే నేను కొంచెం ఆప్షనల్లో ఇంగువ వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. అది చల్లారనివ్వండి. ఈ లోపల మనం ఆవాలు, మెంతులు పౌడర్ చేసుకుందాం మిక్సీలోని. అది అయిపోయిన తర్వాత ఒక బౌల్లో ఈ మామిడికాయ తురుము, ఉప్పు, 1 కప్పుడు అదే కప్పుతో కారము, ఉప్పు తగినంత, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మెంతి పౌడరు, ఆవాల పౌడర్ కూడా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసి ఈ పోపు ఉంది కదా ఆయిల్లోని వేసేయాలి. ఇదంతా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని 3 రోజులు బయట ఉంచిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసుకొని వాడుకుంటూ ఉండాలి. ఇది 4-5 నెలలైనా సరే ఫ్రిడ్జ్లో ఉంటే పాడవకుండా ఉంటుంది. నేను దాన్ని పెట్టిన పచ్చడిని మొత్తం ఒక ప్లాస్టిక్ టప్పర్వేర్ బౌల్లో నేను పెట్టుకున్నాను. మీరు గ్లాస్ జార్లో కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీ కూడా, ఏదో టెంపరీగా తినడానికి బాగుంటుంది.